ఎక్కడ ఇద్దో రీల్స్ చూస్తున్నానమ్మా. ఏం రీల్స్? ఎప్పుడు చూసినా రీల్స్ రీల్స్ అంటావు. చూడు పనులు చూడు చూడు, లెగ్గిన్ తీసుకున్నావు. ఎలా చేసావు? నీ బీరువా నేను ఎంత నీట్గా చదువుతాను. కొంచెం కూడా బుద్ధి లేకుండా చేస్తున్నావు కదా. ఏంది నువ్వు ఇట్లా పనులు చేస్తే నేను ఎట్ చేయాలి చెప్పే? నా వల్ల కావట్లే. నాకు కూడా వయసు అయిపోయింది. ఒక్క టాపేనమ్మా, ఒక్క టాపే తీసా నిన్న హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు సర్దిన తర్వాత చూడు ఎంత నీట్ గా పెట్టాను. ఐరన్ చేసుకున్నంత స్తోమత మనకు లేదు. డాడీ ఉన్నప్పుడు ఐరన్ చేసేవాళ్ళమే. ఇప్పుడు డబ్బులు లేవు, డాడీ లేడు. ఏదో 2 ఏళ్ల పెన్షన్ వస్తే ఆ 2 ఏళ్ల పాడుగా పెన్షన్ తో ఏదో కొంచెం ఇల్లు జరుగుతా ఉంది. మేము ఎంసీఏ చేసావు, నీకు జాబ్ లేదు. నేను ఎక్కడ నాకు టెన్షన్ అయిపోతా ఉంది. నువ్వే కదా ఎక్కడికి పంపించట్లేదు, అక్కడికి వద్దు ఇక్కడికి వద్దు అని. అదేమంటే పీజీకి రండి, మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు కదా పీజీకి రా, నువ్వు 25,000 తీసుకురమ్మంటే 25,000 డాడీ లేడు, బ్రదర్స్ లేరు. ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఏదో ఒకటి పెట్టుబడి పెడితేనే కదమ్మా జాబ్ వస్తుంది. ఏం పెట్టకుండా ఎలా వస్తుంది? నా దగ్గర లేవు కదే. నీకో తెలుసు నేను ఎంసీఏ చేయించాను. ఎందుకు చేయించాను? నువ్వేదో అమెరికా పంపిస్తారు నన్ను. వాళ్ళు కంపెనీ వాళ్ళు అమెరికా పంపిస్తారని చెప్పారు. అందువల్ల అవునమ్మా, జాబ్ చేస్తే డిగ్రీ మీద చేశారనుకోండి పంపిరు. ఎంసీఏ చేసి పెట్టామనుకో ఒకవేళ పంపిస్తే మీరు లేకపోయినా అలా అయినా వెళ్ళొచ్చు కదా. అందుకని చేశానే. అసలు చూసే కదా నీకు అలా చేశాను నేను. నేను చదివాను కదే, నువ్వు చదివిపిస్తే నేనేం కాదన్నాను. ఇప్పుడు నీకు జాబ్ లేదు, నేనేం చేయాలి? జాబ్ అంటే వెళ్తే వెతుక్కుంటే వస్తుందమ్మా, మనం ఇంట్లో కూర్చుంటే రాదు. లేవు కదే నా దగ్గర. ఇంకా నేనేం చేయలేను. నువ్వు పోయి ఏదో ఒక జాబ్ చేస్తేనే మనకి ఇది ఇల్లు జరుగుద్ది. బట్టలు నేను వెళ్ళావు షాపింగ్ మాల్ కి 4,000 కొనుక్కొచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఆ 2 ఏళ్ల గొడవ 10,000 వస్తుంది. 10,000తో జాగ్రత్తగా ఉండాలి. పెన్షన్ వస్తుంది. పెన్షన్ అంటే అమ్మ పెన్షన్ ఎప్పుడైనా ఉండాలి. నా దగ్గర ఇప్పుడు ₹1 లేదు. ఉన్న డబ్బులతో ఇల్లు కట్టేసుకున్నాము, ఇంట్లో సెటిల్ అయిపోయాము. హాస్పిటల్ నాకు అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా ₹1 లేదు. ఎవరున్నారు మనకి ఇచ్చేవాళ్ళు? ఎవరు లేరు కదా. నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అట్ట అన్ని మొదటి పనులు చేస్తావు. అక్కడ గ్రైండర్ వేసింది మొదటి దాన బాగా పోయి చూసి గ్రైండర్ పిండి తోడు. ఇప్పుడు అవ్వదమ్మా, టైమింగ్ అవ్వలేదు. 9:45 10:15 అలా వెళ్తే మెదిగిపోతుంది. ఏదో 15కి వెళ్ళి ఏదో ఒకటి చేయి. దాన్ని ఎప్పుడు దాన్ని పట్టించుకోవాలి. ఇవన్నీ నేనే చూసుకోవాలి. చూడు ముడతలు పడిపోయి ఎలా ఐరన్ చేసే ఇదే మంద తెలుసు కదా నీకు. ఊరికే అట్లా అన్నకే నువ్వు ఐరన్ నాకు ఏడుపు వస్తుంది. అవును, ఐరన్ చేసే ఇది కాదు కదా. నీకు తెలుసు కదా డాడీ ఉన్నప్పుడు బాగుంది, లేదు కాబట్టి కొంచెం సర్దుకోవాలి. నీకు జాబ్ వస్తే నువ్వు ఐరన్ చేసుకుని నువ్వు ఏమైనా చేసుకో. నేనే నీకు కాదు. జాబ్ రాకపోతే ఐరన్ చేపివైతే లేదు. ఎలా వస్తాయి? డబ్బులు కావాలి కదా. ఒక జత దోంతాడు. చూసావు కదా నిన్న చాకలాయన ఏం అడిగాడు? ₹15 అమ్మా అన్నాడు. ₹15 పెట్టి తోమిచ్చే అంత స్తోమత ఉందా నాకు ఇప్పుడు? మా ఆయన ఉన్నప్పుడు ₹5 ₹6 ₹7. ఇప్పుడు ఆయన చనిపోయి 6 ఏళ్ళు పోయింది. ఆ రోజులు పోయి ₹5 ₹6. ఇంకెప్పుడు పోయాయి అంటావు? పోయాయి నాన్న. చాకులాడు మాట వినరు. జాగ్రత్తగా ఉండాలి. నా చేత తిట్లు తినబాక. రోజు నిద్ర లేసి 2 తిట్లు. పొద్దున్నే లేసి ఏం చేస్తున్నావు అని టీ పెట్టుకోరావాలి. పెడుతున్నాను కదా రోజు టీ. మొదటి మొహం ఏలాడేసుకొని తిరుగుతా ఉంటావు ఇంట్లో. చూడు ఇప్పుడు దాకా ఎంత పని చేశాను నేను. మొత్తం తుడుచుకొని మిద్ది మెట్లు పసుపు కుంకాలు పెట్టుకొని అన్ని చేసావు. ముగ్గేసావు నువ్వు అంతే. ఈరోజు మంచి ముగ్గు శుక్రవారం కాబట్టి అది ఏదో తిట్టి కొట్టి 4 కొడితే వేసావు. నువ్వు 4 కొట్టి 4 తిట్టే చేసావు. లేకపోతే నువ్వుగా చేయవు. చూడు బీరు అంటే నీట్గా సర్దుకోవాలి. ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టి చేయించుకున్నాం? ఏం డబ్బులు ఎక్కువ అయిపోయా చెప్పు? బట్టలు పెట్టుకోవడానికి కాస్త నీట్గా చేయాలి, పెట్టుకోవాలి. బీరువాలు అంటే బీరువా నీట్గా ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇంకోసారి ఇప్పుడు నీకు ఇదంతా వేస్ట్ పంతరం అని అనిపించట్లా? నాకు ఎందుకు అనిపిస్తుంది? ఉన్నాయి మడతలు, బట్టలు బాగానే ఉన్నాయి, ఉన్నాయి. తీసి మళ్ళీ కొత్త మడతలు వేయడం ఎందుకు అని బాగాలేదు. చూడు అది కూడా నువ్వే కదా వేసావు. అప్పుడు ఎవరు వేసినా మడతలు బాగాలేవు. ఎట్టొకటి ఈసారి ఉతికినప్పుడు వేసుకోవచ్చు కదా. అదిగా ఏంది అసలు ఈ పనులు? వయసు పిల్లలాగా ఉన్నారా మీరా? నాతోట పని ఎప్పుడు చేయండి. నేనేదో చెవిటోడు శంఖం వదిలినట్టు చేయాల్సిందే. నువ్వు అంటావు నేను వింటా ఉంటాను. మన ఇంట్లో జరుగుతుండేది అదే ప్రస్తుతానికి. అంతకంటే ఏముంది? ఏమీ లేదు. ఈ చిన్న పొట్టి బట్టలు, ఈ పొట్టి బట్టలు అన్నీ కొంటావు షాపింగ్ మాల్కి వెళ్ళి. ఏందే చిన్న బట్టలు వేసుకోబాకే పొట్టి బట్టలు. అమ్మ అది చిన్న పొట్టి కాదే, చాలా పొడుగుంది. చూడే చిన్న బట్టలు ఎప్పుడు వేసుకోవాలి? అన్నీ వేసేసేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు వేసేసేయాలి. జాబ్ పోయినప్పుడు వేసుకోవడానికి లేదు. నేను అడ్డేరకు కొడతా. నేను
ఎవరన్నా చెప్పారా ఇంట్లో ఉన్నప్పుడు పొట్టి బట్టలు బయటకు వెళ్తే పొడుగు బట్టలని? లేదు లేదు, మనకి ఏది కంఫర్ట్, మన మనసుకి ఏది నచ్చితే అది వేసుకోమని చెప్పారు పెద్దవాళ్ళు. ఇంకొకరు మన అనకూడదు, మనం ఇంకొకరిని అనకూడదు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం చూడు చిన్న చిన్న బట్టలని, అది నిన్ను కూడా అనుకుంటారు, అందువల్ల అలా చేయకూడదు. ఓకే, నేనైతే ఎవరి గురించి ఏం అనుకోని ఎవరు ఏం వేసుకుంటావు కాబట్టి నేను వేసుకోను కాబట్టి నాకు అనిపిస్తుంది అలా. అంటే ఇది లాజిక్ అంటావా? నేను పొట్టి బట్టలు ఎప్పుడు వేసుకోవాలి, పెద్ద పెద్ద బట్టలు బయట పౌడర్, మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత బయట పౌడర్ మమ్మీ. మరి నువ్వు డాడీ నాకెందుకు వేసారు మీరు వేసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి? డాడీ వేసాడు, నేనేం చేశాను. మరి ఇప్పుడు నాకు అదే కదా అలవాటు వస్తుంది. డాడీ జరగొట్టాడు. ఇప్పుడు నువ్వు కొత్తగా కొంచెం ఇట్లా వేసుకున్నా అట్లా వేసుకో అంటే అన్ని వేసుకుంటాను, బోత్ మిక్స్డ్. కాలేజ్కి వెళ్ళినప్పుడు టాప్సే కదా వేసుకున్నాను. ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారు, అదే ప్రేమ మగ పిల్లల మీద చూపించారు తక్కువ. నేను ఆ పని చేయి ఈ పని చేయి అంటారు. అదే ఆడబిడ్డని అమ్మా నీకేం కావాలి బేబీ అని అంటారు, బేబీ ఏదైతే తీసిస్తారు. అంటే కూతురు మీద ప్రేమ ఎక్కువ డాడీలకి ఎవరికైనా. ఇదే జరిగింది, మీ డాడీ అదే చేశాడు, బాంబే నుంచి అంతా బాగా తెచ్చాడు, నువ్వు వేసేసుకున్నావు. ఇప్పుడు అదే ఇది కావాలంటే ఇప్పుడు నా ముందు నీకు నడవట్లేదు. అందుకే మన ఇద్దరికి అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఏ బెంగళూరు ఏ హైదరాబాద్ వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో పాటు ఉండి నచ్చినట్టు బాగున్నావు. మహానుభావులు పంపించేసేయాలి. ఎవరో ఏంటి ఉద్యోగం ఇప్పించేది, మనం పోయి మనం వెతుక్కోవడమే. ఉద్యోగాలు చెట్లకు కాస్తున్నాయి, పోయి వెతుక్కోవడమేనమ్మా. అందరూ అట్లా అనుకుని ఇంట్లో ఉంటే ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? వచ్చుంటే ఎప్పుడో సంపాదించుకోండి వాళ్ళం మనం. ఎక్కడైనా ఉద్యోగాలు పోతే వస్తాయిలే, అన్నీ అట్లా అనుకోకూడదు, నిరాశ చెందకూడదు. నైట్ నిద్ర కూడా పట్టట్లే నాకు, చీకటితో లేస్తే నువ్వు అంటున్నావు ఎందుకు మమ్మీ చీకటితో లేస్తున్నావు అని. నాకు నిద్ర పడితే కదా నాన్న. మనకంటే పేదరికంలో బతికే వాళ్ళు ఇంకా ఉన్నారు, అప్పుడు వాళ్ళందరూ ఏమనుకోవాలా? అస్సలు జరుగుబాటు లేక నిద్రలేసి ఏ పని ఎత్తుకుందని అనుకుని అంటారు. ఇంకా నువ్వే అలా ఆలోచిస్తే అసలు లేని వాళ్ళు ఇంకా అసలు నిద్రపోకూడదు. ఇంకా లేని వాళ్ళు నీ రేంజ్లో ఆలోచిస్తే ఇంకా అసలు ఏమి లేని వాళ్ళు నిద్రపోకూడదు. దేవుడు ఏమో ఇచ్చిన వాళ్ళకేమో 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నీకు ఇచ్చాడు కదా దేవుడు 2 ఫ్లోర్లు. గుడిసిల్లు కూడా చక్కగా లేదు, వచ్చు కదా వాళ్ళకి కూడా ఒక మంచి ఇల్లు, చిన్న ఇల్లు, ఒక మంచి రేకుల ఇల్లు. అందరు సమానంగా ఉండాలి. పని చేస్తే కదా ఎవరో ఒకరు రేకులు వెళ్ళిపోయి కొంచెం బిల్డింగ్ కట్టుకోవడానికి. ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు చూసుకునే లోపలే ఎక్కువ అయిపోతుంది, ఇంకేమి ఎవరికి హెల్ప్ చేస్తారులే. కానీ ఎట్లా ఉన్నాయి రోజులు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికే కష్టంగా ఉంది. అమ్మా నువ్వు బాగా చదువుతావు, నువ్వు దేవత, నేను నీ అంత దేవతని కాదు, నేను రాక్షసిని. ఏమండి తీసి ఇప్పుడు అవి తీసి ఎక్కడ పెట్టాలంటే లాంగ్ ఫ్రాక్స్ అవి మా ఎందుకే అక్కడ ఉండవచ్చు కదా, ఎందుకు ఉద్దాక సర్దావు కదా. అంటే ఇప్పుడు కింద పైకి మారిస్తే పైకి కింద మారిస్తే పని కదా, పని అవుతుంది. బాగా పెట్టుకోవాలి బీరువా. అమ్మ బాగుందమ్మా, నీట్ గా ఉన్నాయమ్మా, మడతలకి ఏం తక్కువ అమ్మా. హెల్ప్ చేయ, నేను చేస్తాను, ఏం చేయొద్దు. ఎప్పుడు చేసావే, ఎప్పుడు చేయలే. మీ డాడీ దొంగ చేసాడే నిన్ను, నువ్వు దొంగవైపోయావు. పని చేయొద్దు, మమ్మీ చేస్తుంది ఆయన చేశాడు నిన్ను సోంబేరిగా. నీ తప్పేం కాదు, మా ఆయన తప్పది. అప్పుడు సోంబేరి అయ్యాక ఇప్పుడు పని చేయమంటే ఎక్కడి నుంచి చేయాలి? అయిపోతుంది అన్నప్పుడు అలా నువ్వు. అందుకే నాకు వచ్చిన మడతలేసి నేను సర్దుతా, నువ్వు ఊరికి అరవకుండా కేకలేయకుండా గమ్మున ప్రశాంతంగా ఉండు. ఉండలేనే నేను, నా వల్ల కాదు. ఉండలేనంటే ఎట్నమ్మా, బీరువా ఎప్పటికీ నీట్గా ఉండాలి. ఇప్పుడు నువ్వే నీట్గా వేస్తావు, ఇంకా పక్కన వాళ్ళు ఆ రేంజ్లో వేయలేరు. వాళ్ళకి వచ్చి నేర్చుకోవాలి, వేస్తారు. ఎట్లా నీలాంటి వాళ్ళని ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, నా వల్ల రాలా ఇప్పటికి. ఓమ్మో డ్రెస్ కలర్లో కూడా కాంబినేషన్ చూసి పెడతావా? ఇంట్లో రెండుకున్న అంజలి పాప కూడా ఏమంటుంది, ఎందుకు అదే పాప కదా ఆంటీ చూడు ఇంత బాగా చేస్తుంది, ఈ పాప చేయట్లేదు అక్క అంటారు. అనే అమ్మలక్కలకి ఉంది నోరు ఫ్రీగా ఉంది కదా అనడానికి, ఏమే నొప్పే. ఇదే అమ్మకు పుట్టిన బిడ్డవి, ఎందుకు చేయలేకపోతున్నావు? అదే అమ్మకు పుట్టిన బిడ్డ అంటే నాకు రాదు. ఒక చూసేవాడిని, మా ఆయన నేర్పించాడు నాకు. ఇది కాదు, బట్టలు పెట్టుకోవడం మా ఆయన నేర్పించాడు నాకు. ఇది మీ ఆయన నేర్పించాడు, నేను కాదనలా. ఇప్పుడు ఒక కలెక్టర్ కూడా ఒక దొంగ పిల్లోడు పుట్టొచ్చు, అబ్బాయి దొంగ అవ్వచ్చు. కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలని రూల్ లేదు, రిక్షావాడి కొడుకు రిక్షావాడు అవ్వాలని లేదు, రిక్షా వాళ్ళ కొడుకు కూడా కలెక్టర్లు అవుతున్నారు. ఏమంటావు? నాకు పుట్టేవు నాలాగా నువ్వు బట్టలు సర్దాలి అని నన్ను అనకూడదే. నో లాజిక్స్ అమ్మా.
అట్లా అనొద్దమ్మా. ఇప్పుడు నీ ఏజ్లో నిర్మలా సీతారామన్ మినిస్టర్ ఏది అయింది, ఫినాన్స్ మినిస్టర్, నువ్వు అవ్వలేదే అమ్మా అంటే నీది ఆవేనమ్మా. అందుకని పక్కన వాళ్ళు ఇది అన్నారు, మీ నీట్నెస్ మీ పాపకు రాలేదని అనడము అలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఎందుకు ఏదో రాలేదు మా బేబీ నువ్వు లేనప్పుడు నాకు బాగా చెప్తుంది ఏమని, చూడు నువ్వు బాగుంటావు, నీట్గా ఉంటావు, నీ వంటలు బాగుంటాయి, పాప వంట బాగుండదు, ఏం బాగుండదు అని చెప్తా ఉంటది. ఏదో మళ్ళీ చెప్పా, ఎట్ట చెప్పింది ఎక్స్ప్రెషన్ చూపి ఒకసారి. నువ్వు ఉన్నప్పుడు ఆంటీ నువ్వు బాగా చేస్తావు, ఎవరు చేశారు ఈరోజు కూర అని అడిగింది. అక్క చేసిందంటే అక్క చేస్తే వద్దా అంటే ఆంటీ అక్క బాగా చేయదు అంటే వద్దు అని చెప్పద్ది. అక్క వంట అయితే తీసుకోదు, ఆంటీ వంట అయితే తీసుకుంటారు. నీ వంట అయితేనే తింటారు, అయితే అలాగే చేస్తారు ఇద్దరు. బెటర్. ఎవరికైనా ఏమైనా పెట్టకూడదు అంటే ఒక రోజు నా వంట పెడితే రెండో రోజు అడగరు, ఖర్చు కూడా మిగిలిపోతుంది లెక్క అని అదే జరుగుతుంది. ఉన్నవన్నీ మడతేయడం వల్ల ఏమో నాకు అర్థం కాదు. ఇలా నువ్వు ముందు వెనక లాగేసావు, నువ్వు అలా తీయకుండా ఒక్కొక్కటి తీసుకో నీట్గా ఉంటాయి. నీకు అదే నేను చెప్పేది. నువ్వు పెరికేస్తున్నావు బట్టలు, పెరగబాకు ఇంక నుంచి ఒక్కొక్కటి తీసుకో. ఎన్నిసార్లు చెప్పానా, ఈసారి తాడు దెబ్బ తీసుకొని ఈ పంత పగల. సరే పోయి గ్రైండర్లో పిండి తీసేసి వస్తాయి, టైమింగ్ అయిపోయింది. సరిపోతున్నా.